ఈరోజు మనం టాప్ 10 అగ్రికల్చర్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ టాప్ 10 అగ్రికల్చర్ జాబ్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ కూడా మనకి ఈ సచివాలయం జాబ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో దానికంటే ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి జాబ్స్ని వదులుకుంటున్నారు. కాబట్టి ఈ టాప్ 10 జాబ్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎవరైతే ఇంకా చదవాలి, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అనుకునే వాళ్ళ కోసం అనేసి ఈ టాప్ 10 జాబ్స్ ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే దాని గురించి ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినట్ల తర్వాత మనం ఏ విధంగా చదవాలి, నెక్స్ట్ మంచి జాబ్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మన స్కోప్, లైఫ్ లాంగ్ ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ 10 అగ్రికల్చర్ జాబ్స్ లో ఫస్ట్ చూసినట్టయితే మనము డిజిఏ ఫస్ట్ జాబ్ వచ్చి డిజిఏ అండి. ఇది సెంట్రల్ జాబు, ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ఈ సెంట్రల్ జాబు, ఈ జాబ్ అనేది ఐసిఏఆర్, ఇండియాలో ఉండేటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించినటువంటి సంస్థకి ఈ డిజిఏ అనేటువంటి జాబ్ అనేది ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ఈ జాబ్ కిందనే దీంతో ఎవరైతే ఉంటారో డిజిఏ అనేటువంటి అతను ఐసిఆర్ సంస్థకి డైరెక్టర్ జనరల్, ఆయన కిందనే, అంటే ఐసిఆర్ సంస్థ కిందనే ఆల్ ఇండియాలో ఉండేటువంటి అగ్రికల్చర్ కాలేజీలు అయితే ఏమి, అదేవిధంగా యూనివర్సిటీస్ అయితే ఏమి, కేవీకేస్ అయితే ఏమి, అన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ ఐసిఆర్ సంస్థ కిందనే నడుస్తుంటాయి. సో దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ జాబ్ ఇన్ ద ఇండియా మొత్తానికి చెప్తున్నాను నేను ఇక్కడ. డిజిఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ జాబ్ మనకు రావాలంటే దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే డిజిఏకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి చేసి ఉండాలి, ప్లస్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్. పిహెచ్డి చేసి నెక్స్ట్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ చేసినట్లయితే మనము ఈ జాబ్ దీనికి ఎలిజిబుల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీనికి సంబంధించిన శాలరీ చూసినట్టయితే మనం తెలుసుకునేది పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఎవరికైనా చెప్పేదానికి ఇబ్బంది ఉండదు. అందువల్లనే నేను శాలరీ కూడా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 2,25,000 రూపీస్ వరకు ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ కి శాలరీస్ ఉంటుంది. 2,25,000 అంటే ఈక్వల్స్ టు సీఎం అనమాట. సీఎం కి ఎంత వస్తుందో శాలరీ, అదేలాగానే డీజీఏ కూడా, అంటే సీఎం కి 3,35,000. మనం గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. 3,35,000 రూపీస్ సీఎం కి శాలరీ ఉంటే 2,25,000 డీజీఏకి ఉంటుంది. సో ఫస్ట్ జాబ్ అర్థమైంది కదా, డీజీఏ. నెక్స్ట్ సెకండ్ జాబ్ చూద్దాం. టాప్ అగ్రికల్చర్ జాబ్స్ లో సెకండ్ జాబ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ అగ్రికల్చర్ సైంటిస్ట్ అన్నమాట. వ్యవసాయ శాస్త్రవేత్త. దీంతో 3 పోస్టులు ఉంటాయి. 3 అగ్రికల్చర్ సైంటిస్ట్ లో ఫస్ట్ వచ్చి ప్రిన్సిపల్ సైంటిస్ట్, అదే విధంగా సీనియర్ సైంటిస్ట్, నెక్స్ట్ సైంటిస్ట్. ఈ విధంగా అగ్రికల్చర్ సైంటిస్ట్ అనేటువంటి దీంతో 3 జాబ్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ సైంటిస్టులు, సీనియర్ సైంటిస్టులు, నెక్స్ట్ సైంటిస్టులు. ఈ 3 జాబ్స్ కి కూడా క్వాలిఫికేషన్ చూసినట్టయితే పిహెచ్డి ప్లస్ ఏఆర్ఎస్, అంటే ఇంతకుముందు చెప్పిన విధంగానే పిహెచ్డి చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో, అదే విధంగా అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని కూడా చేసి ఉండాలి. ఇది చేసి ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మనకి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది, సీనియర్ సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది, సైంటిస్ట్ అయ్యే అవకాశం. దీనికి శాలరీ చూడండి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ కి 2 lakhs రూపీస్ వరకు శాలరీస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ సీనియర్ సైంటిస్ట్ కి 1,80,000 శాలరీస్ ఉంటుంది. సైంటిస్ట్ కి తీసుకున్నట్టయితే 1,25,000 శాలరీస్ ఉంటుంది. వీళ్ళు ఈ సైంటిస్ట్ అనే వాళ్ళు రీసెర్చ్ స్టేషన్ లోనూ జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అదే విధంగా కేవీకేలోనూ జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది సెకండ్ జాబ్ అండి. నెక్స్ట్ థర్డ్ జాబ్ చూద్దాం. అగ్రికల్చర్ జాబ్స్ లో 3వ తీసుకున్నట్లయితే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మనం ప్రొఫెసర్ జాబ్ కి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ చూద్దాము. పిహెచ్డి ప్లస్ నెట్ ప్రొఫెసర్ జాబ్ కి. అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి, అసిస్టెంట్ దీనికంటే కింద ఉండే జాబ్ ఇది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి వచ్చి ఎంఎస్సి ప్లస్ నెట్.
సో ఇక్కడ మనం చూడండి, ఈ పిహెచ్డి ప్లస్ నెట్, అదేవిధంగా ఎంఎస్సి ప్లస్ నెట్, ఎన్ఈటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. దీన్నే మనము ఐసిఆర్ ఎంట్రన్స్ అని కూడా అంటాం. ఐసిఆర్ నెట్ ఎగ్జామ్. ఈ నెట్ ఎగ్జామ్ అనేది ఏఎస్ఆర్బి అనేటువంటి బోర్డ్, అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేటువంటి అది కండక్ట్ చేస్తుంది ఈ నెట్ ఎగ్జామ్. ఎవరైతే పిహెచ్డి కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చి ఐకార్ ఎగ్జామ్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఎంఎస్సి కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఐకార్ లో ఉండేటువంటి నెట్ ఎగ్జామ్ అని రాయొచ్చు. నెట్ ఐకార్ రెండు ఒకటే, కాకపోతే ఇక్కడ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసేది వచ్చి సైంటిస్టుల కోసము, ఈ ఐకార్ కండక్ట్ చేసేది వచ్చి నెట్ ఎగ్జామ్ వచ్చి ఎవరైతే ప్రొఫెసర్లు అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకున్నట్టయితే ఎంఎస్సి ప్లస్ నెట్ అన్నారు. ఎంఎస్సి చేసిన తర్వాత ఈ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వచ్చు. లేదంటే కృషి విజ్ఞాన కేంద్ర కేవీకేలు ఏవైతే ఉన్నారో వాటిలో సైంటిస్ట్ గా కూడా మనం జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించినటువంటి శాలరీస్ తీసుకున్నట్లయితే ప్రొఫెసర్ కి వచ్చి 1,25,000 శాలరీ ఉంటుంది. అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి వచ్చి 1 lakh రూపీస్ శాలరీ ఉంటుంది. ఈ విధంగా ఉంది. 1 lakh రూపీస్ శాలరీ వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ కి, 1,25,000 వచ్చి ప్రొఫెసర్ కి. చూడండి, ప్రొఫెసర్ కి వచ్చి పిహెచ్డి ప్లస్ నెట్, అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఎంఎస్సి ప్లస్ ఎన్ఈటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో 4th జాబ్ చూద్దాం. ఐఎఫ్ఎస్. ఇది మనకు అందరికీ తెలుసు. దీన్ని యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద ఈ ఐఎఫ్ఎస్ అనేది ఉంటది. ఐఏఎస్, ఐపీఎస్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్, ఈ విధంగా. కానీ వీటికి క్వాలిఫికేషన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఐఎఫ్ఎస్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూసినట్టు ఐఎఫ్ఎస్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళ క్వాలిఫికేషన్ తీసుకోండి. అగ్రికల్చర్ బిఎస్సి చేసిండే వాళ్ళు, అదే విధంగా హార్టికల్చర్ బిఎస్సి చేసిండే వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ ఐఎఫ్ఎస్ కి. ఇక్కడ వీళ్ళకి శాలరీ తీసుకున్నట్లయితే 1 lakh రూపీస్, 10 to 13 lakhs పర్ ఇయర్. 1 lakh రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 10 నుండి 13 లక్షల వరకు సంవత్సరానికి వాళ్ళకి శాలరీ అనేది వస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇది 4వ జాబ్. నెక్స్ట్ 5వ జాబ్ చూద్దాం. 5వ జాబ్ చూసినట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఇది ప్రతి మండలంలోనూ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. అంటే మనం దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే అగ్రికల్చర్ బిఎస్సీ అయినా చేసి ఉండాలి, లేదంటే అగ్రికల్చర్ ఎంఎస్సీ అయినా చేసి ఉండాలి. ఏజీ ఎంఎస్సీ, అగ్రికల్చర్ బిఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి శాలరీ తీసుకున్నట్లయితే 80,000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ శాలరీ అగ్రికల్చర్ ఆఫీసర్ కి. నెక్స్ట్ 6వ జాబ్ చూద్దాం. 6వ జాబ్ తీసుకున్నట్లయితే ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే జాబ్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 60,000 వరకు 60,000 వరకు శాలరీస్ అనేది ఉంటుంది. దీనికి కూడా అగ్రికల్చర్ బిఎస్సి, అగ్రికల్చర్ ఎంఎస్సి ఈ 2 కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 7వ జాబ్ తీసుకున్నట్లయితే ఏడిఓ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్. దీనికి కూడా అగ్రికల్చర్ బిఎస్సి, హార్టికల్చర్ బిఎస్సి కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి శాలరీ తీసుకున్నట్టయితే 50,000 వరకు శాలరీస్ ఉంటుంది. డిఓ కిందనే నెక్స్ట్ ఇంకొక డిఏ అనేటువంటి ఇంకొక జాబ్ ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది వచ్చి అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్, అదే విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. దీనికి వచ్చి 45,000 శాలరీ ఉంటుంది. సో ఈ 2 పోస్టులు కూడా అగ్రికల్చర్ బిఎస్సి క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు, నెక్స్ట్ హార్టికల్చర్ బిఎస్సి క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు కూడా ఈ ఏడిఓ, అదే విధంగా ఏడిఏ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ 2 జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ టాప్ 10 అగ్రికల్చర్ జాబ్స్ లో 8వ జాబ్ చూద్దాం. 8వది. ఈ జాబ్ మనకందరికి తెలిసిందే. ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కింద ఈ జాబ్ సెలక్షన్ చేస్తారు. అటంటే మనకు అర్థమైపోతుంది. ఐబిపిఎస్ లో ఏఎఫ్ఓ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. ఈ మధ్యలో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఉంది నోటిఫికేషన్. నెక్స్ట్ జాబ్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ప్రొసీజర్ కూడా జరుగుతుంది. ఫీల్డ్ ఆఫీసర్ కి ఐబిపిఎస్ కండక్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అన్నమాట. ఈ జాబ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూడండి. అగ్రికల్చర్ బిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ దీంతో శాలరీ తీసుకున్నట్లయితే 47,000 వరకు అప్రాక్సిమేట్లీ ఉంటుంది శాలరీస్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. నెక్స్ట్ చూసి 9వ జాబ్ తీసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ అన్నమాట, డిహెచ్ఓ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ జాబ్ కి అగ్రికల్చర్ బిఎస్సి చేసిన వాళ్ళు ఎలిజిబుల్, నెక్స్ట్ వచ్చి హార్టికల్చర్ బిఎస్సి చేసిన వాళ్ళు ఎలిజిబుల్.
ఈ 2 కోర్సులు చేసిన వాళ్ళు డిహెచ్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాంతో క్వాలిఫై అయినట్టయితే మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. తీసుకున్నట్లయితే దీంతో కూడా ఇంచుమించు 47,000 వరకు సాలరీస్ అనేది ఉంటుంది డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ లో. నెక్స్ట్ 10ది నాబార్డ్. చూడండి, దీని గురించి మనం ఆల్రెడీ మన వీడియోలో ముందు ఆల్రెడీ చేసిన నాబార్డ్ సంబంధించి స్కీమ్స్ ఏవైతే ఉంటాయి వాటికి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ కి సంబంధించినటువంటి జాబ్స్ 2 రకాలు ఉంటాయి. అది గ్రేడ్ ఏ, అదే విధంగా గ్రేడ్ బి. ఈ రెండు జాబ్స్ లో కూడా ఇంచుమించు మార్కెటింగ్ సైడ్ కానీ లేదంటే సైంటిస్ట్ లెవెల్ కానీ ఈ రెండింటికి కూడా గ్రేడ్ ఏ గ్రేడ్ బి అనేది కండక్ట్ చేస్తారు జాబ్స్. దీనికి వచ్చి 67,000 ఉంటది. అదే విధంగా దీనికి వచ్చి 77,000 వరకు అప్రాక్సిమేట్లీ సాలరీస్ ఉండొచ్చు. సో ఈ విధంగా అగ్రికల్చర్ కోర్స్ చదివి ఉండే వాళ్ళకి ఫ్యూచర్ స్కోప్ అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి మనము ఏ ఎడ్యుకేషన్ వరకు చదవాలి అంటే హైయర్ ఎడ్యుకేషన్ మనకు అవసరమా లేదా, దాని వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తాం. అంటే చాలా మంది చెప్తుంటారు అగ్రికల్చర్ కోర్స్ బాగుంది, జాబ్స్ ఎక్కువ ఉన్నాయని. మనకి జాబ్స్ తెలిస్తే కదా కోర్స్ బాగుందా లేదా తెలియడానికి. మనం ఒక దారి అనేది కనిపెట్టిన తర్వాత ఆ దారిని దాటుకొని నెక్స్ట్ వెళ్ళినప్పుడు మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటది, ఇంకేమన్నా ఎక్కువ వర్క్ ఏమైనా ఉంటుందా, అలాంటివన్నీ తెలుసుకున్న తర్వాతే మనకి ఫ్యూచర్ స్కోప్ అనేది మనం అర్థం చేసుకోగలము. ఫ్యూచర్ లో మనం చేసేటువంటి జాబ్ అనేది మనకి యూజ్ అయ్యేట్టు ఉండాలి, నెక్స్ట్ సమాజానికి యూజ్ అయ్యేట్టు ఉండాలి. ఈ రెండు కాకుండా మనం చేసేటువంటి జాబ్ ఎవరికో చేసుకుంటా ఈ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ చేయడం అంటే అది ఆషామాషి పని కాదు. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కింద నుండి పై స్థాయి వాళ్ళకి వెళ్ళాలంటే డైరెక్టర్ మాట వినాలి, మేనేజర్ మాట వినాలి, వాళ్ళ దగ్గర అంతా వాళ్ళు చెప్పిన పనులు చేయాలి ఖచ్చితంగా. అలా చేస్తేనే మనకి ప్రమోషన్ అనేది ఉంటుంది, నెక్స్ట్ అదే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనకి ఎడ్యుకేషన్ అనేది ఉన్నట్లయితే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముఖ్యం. ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఏ జాబ్ అయినా మనం ఎలిజిబుల్ చేసుకోవచ్చు, మన చేతికి ఏ జాబ్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా దీన్ని షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ సచివాలయం జాబ్స్ ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ దాని మీదే పడిపోయినారు అనమాట. ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ బేసి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మనకి సచివాలయం జాబులు రావా అందరూ సచివాలయం జాబ్లోకి వెళ్ళిపోతే మరి ఈ జాబ్లని ఎవరు చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో మనలో ఒక ధైర్యాన్ని నింపడం కోసం అనేసి నేను ఈ వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాక్సిమం అందరం కూడా ఈ జాబ్స్కి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.